హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరందరూ కూడా జేఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ రిజల్ట్స్ అనేటువంటివి పర్సెంటేజ్లో రిసీవ్ చేసుకొని ఉన్నారు. ఈ పర్సెంటేజ్ బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తారు. ఈ 2.5 lakhs స్టూడెంట్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఎస్ వంటి ఆర్గనైజేషన్స్కి అడ్మిషన్ కోసం ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఈ 2.5 lakhs స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది జనవరి ప్లస్ ఏప్రిల్ సెక్షన్ బోత్ కంబైన్ చేసుకొని కేటగిరీ వైజు సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఎంత సేఫ్ స్కోర్ అనేటువంటిది ఉంటే ఈ ఎన్ఐటీస్లలో అడ్మిషన్ అనేటువంటిది ఇబ్బంది లేకోకుండా ఉంటుంది ఈ 2026లో అనేటువంటిది కేటగిరీ వైజు ప్రీవియస్ వీడియోలలో సిఎస్సి గ్రూప్ అనేటువంటిది ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లలో ఎలా ట్రెండ్ ఫాలో అవుతున్నారు, 2025లో ఎలా క్లోజింగ్ ర్యాంక్ జరిగింది, 2026లో ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ట్రిపుల్ ఐటీ గురించి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ఈసీఈ బ్రాంచ్ రావాలి అని అంటే ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి అనేటువంటిది క్లియర్గా మీకు ఈ 3 వీడియోస్ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. వీటి యొక్క లింక్స్ అనేటువంటివి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఎన్ఐటీస్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది కావాలి అని అంటే కేటగిరీ వైజు ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా 31 ఎన్ఐటీస్ అనేటువంటివి అడ్మిషన్స్ అనేటువంటివి 24,525 సీట్స్ 2025లో త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అకామిడేట్ అయి ఉన్నాయి. ఈ సీట్స్నే 2026కి ఫార్వర్డ్ అవుతున్నాయి. వీటిలో ఏవైనా సీట్స్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది జరిగితే వాటి యొక్క అప్డేట్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, అడ్మిషన్స్ అనేటువంటివి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఆర్గనైజేషన్స్లో త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా మీకు జేఈ మెయిన్స్ ర్యాంకును బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి జనవరి సెషన్ బేస్ చేసుకొని పర్సెంటేజ్ మీ హ్యాండ్లో ఉంది కాబట్టి ర్యాంక్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి ప్రీవియస్ ఇయర్ 2025లో క్లోజింగ్ ర్యాంక్ ఎలా జరిగింది దాని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి ఇది ట్రెండ్ 2026కి ఎలా ఫాలో అవుతారు, ఎలా ఉండవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు నెక్స్ట్ ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఎలా ఎఫర్ట్ చేసుకోవాలి, లేదా ఫ్యూచర్ కోర్సెస్ మీరు ఏవైనా అడ్వాన్స్మెంట్ చేసుకోవాలి అని అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్గా అప్డేట్స్ ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఈ జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా షేర్ చేయండి. 31 ఎన్ఐటీస్లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కింద బీటెక్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ఈ, ఎంఈ, సివిల్, కెమికల్, మెటలర్జికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అనేటువంటి బీటెక్ కోర్సు మీద త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఈ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ అనేటువంటివి మీకు నచ్చినటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో లెక్చర్లో
ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది రావాలి అనంటే 2025లో ఎలా ఫాలో అయ్యారు, క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగాయి కేటగిరీ వైజు, ఈ 2026కి ఎలా ఉండవచ్చు అనేటువంటి ఎస్టిమేటెడ్ ఎక్స్పెక్టెడ్ అనేటువంటిది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ సిఎస్సి గురించి డిస్కస్ చేశాను, డిస్క్రిప్షన్లో వీడియో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈసీఈ బ్రాంచ్కి వస్తే 2000 నుంచి 2500 సీట్స్ అనేటువంటివి ఈ బిట్వీన్లో అడ్మిషన్స్ అనేటువంటివి త్రూ జొసా కౌన్సిలింగ్ ద్వారా 2026కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. సో వీటిలో ఎన్హాన్స్మెంట్ ఏదైనా జరిగితే ఫర్దర్ అప్డేట్స్ అనేటువంటిది మీతో డిస్కస్ చేస్తాను. ఈ ఈసీఈ అనేటువంటిది 2025లో క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగాయి, ఈ ర్యాంక్స్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి మీతో ఈజీగా ఉంటుంది కాబట్టి టేబులర్ కాలమ్ని మీతో రివీల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025 క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది పర్సెంటేజ్లే కన్వర్ట్ చేసి ఎన్ఐటీస్లలో ఈసీఈ గ్రూపు ఎలా జరిగింది అనేటువంటిది ఆల్ రౌండ్స్ బేస్ చేసుకొని ఈ ఎన్ఐటీస్ అనేటువంటివి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు బేస్ చేసుకొని వీటిని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ 4గా క్లాసిఫై చేయడం జరిగింది. సో వీటిలో టైర్ 1లో టాప్ 1 ట్రిచి, టాప్ 2 సూరత్కల్, టాప్ 3 వరంగల్, టాప్ 4 రూర్కెలా అండ్ టాప్ 5 కాలికట్ అనేటువంటి టాప్ 5లో అడ్మిషన్స్ అనేటువంటివి ఈసీఈ రావాలి అని అంటే కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్లో క్లోజింగ్ జరిగింది అనేటువంటిది ఇక్కడ మీకు టేబులర్ కాలం అనేటువంటిది ప్రొవైడ్ చేశాను. వీడియోని పాజ్ చేసుకొని మీ కేటగిరీ ఏదైతే అక్కడికి మీరు వెళ్ళి మీ పర్సెంటేజ్ని మ్యాచ్ చేసుకొని చూడండి. ఈ ఎస్టిమేషన్ అనేటువంటిది 2025లో క్లోజింగ్ జరిగింది. సో వీటి గురించి ఒక కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు అదే విధంగా చెక్ చేసుకోండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి ట్రిచీలో అడ్మిషన్ అనేటువంటిది 2025లో 98.5% నుంచి 99.3% రేంజ్లో క్లోజింగ్ జరిగింది. సూరత్కల్లో అడ్మిషన్ అనేటువంటిది జనరల్ కేటగిరీ వాళ్ళకి 980.5 నుంచి 99% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. వరంగల్ ఎన్ఐటీలో జనరల్ కేటగిరీ వాళ్ళకి క్లోజింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది 97.5 నుంచి 98.8% రేంజ్లో జరిగింది. టైర్ 2 కిందికి వస్తే నాగపూర్, భోపాల్, సూరత్, కురుక్షేత్ర, దుర్గాపూర్ వంటి ఎన్ఐటీస్లలో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈసీఈ బ్రాంచ్ 2025లో 97% నుంచి 98.5% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. అలాగే టైర్ 3 అండ్ టైర్ 4 ఎన్ఐటీస్లలో 93% నుంచి 97% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది 2025లో. సో మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటే మినిమం 93% నుంచి మ్యాక్సిమం 99.3% రేంజ్లో టైర్ వైజు ఎస్పెషలీ ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఈ పర్టికులర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ అండ్ ఎస్ కేటగిరీ వాళ్ళకి క్లియర్గా ఇక్కడ ఎంత క్లోజింగ్లో జరిగింది అనేటువంటిది ర్యాంక్ని పర్సెంటేజ్లో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. మీరు వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి, పాజ్ చేసుకొని వీడియోని. ఇక్కడ 98.5 డిస్కస్ చేస్తూ వెళితే టైం లాగ్ అనేది అవుతుంది. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ విధంగా మిగతా కేటగిరీ వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ 2025 క్లోజింగ్ అనేటువంటిది ఇలా జరిగింది. 2026లో ఈ జనవరి ఏప్రిల్ సెక్షన్ బేస్ చేసుకొని ఓవరాల్గా
ఎలా ఉండవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు టేబులర్ కాలం రెడీ చేసి ఉంచాను. కేటగిరీ వైజ్ వాటిని మీతో రివీల్ చేస్తాను. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఎన్ఐటీస్లలో ఈసీఈ గ్రూప్కి ఎంత సేఫ్ పర్సెంటైల్ ఉండవచ్చు ఈ 2026లో అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ 2026 ట్రెండ్ బేస్ చేసుకొని కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మీకు చెప్పిన విధంగా ఎన్ఐటీస్లలో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఎన్ఐటీస్లలో కేటగిరీ వైజు ఎలా పర్సెంటైల్ ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు అనేటువంటి టేబులర్ కాలం మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తున్నాను. మీరు వీడియోను పాజ్ చేసుకోండి. మీ కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీ వైజు మీరు వెళ్ళి మీ పర్సెంటైల్ను రీచెక్ చేసుకోండి. ఈ ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటైల్ అనేటువంటిది మీరు రీచ్ అయి ఉంటే ఈ 2026లో ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఇక్కడ చెప్పిన విధంగా టైర్స్ వైజ్ మీకు ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఏదైనా అటు ఇటుగా పర్సెంటైల్ అనేటువంటిది మీకు అబ్జర్వేషన్ చేసుకుంటే ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది మీ చేతిలో ఉంది కాబట్టి మోర్ ఎఫర్ట్ చేసుకొని పర్సెంటైల్ను ఈ రేంజ్లో రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేసుకోండి. సో ఇక్కడ నేను శాంపిల్కి 1 కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాటివి మీరు రీచెక్ చేసుకోండి. జనరల్ కేటగిరీ అనేటువంటిది 2025 ట్రెండ్ను ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ వస్తుంది 2026లో. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి స్లైట్ వేరియేషన్ అనేటువంటిది టైర్ 4లో ఉంటుంది. సో వాటిని మీరు అబ్జర్వేషన్ చేసుకొని ఈ 2026కి ఎలా ఉండవచ్చు అనేటువంటి ఈ పర్టికులర్ టేబులర్ కాలంని మీ ఫ్రంట్ డెస్క్లో పెట్టుకొని చెక్ చేసుకోండి. సో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ కిందకి వస్తే టైర్ 1లో ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది రావాలి అని అంటే 97% నుంచి 98.8% రేంజ్లో మీకు ఉంటే ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఈ 2026కి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. టైర్ 2లో ఈసీఈ బ్రాంచ్ రావాలి అనుకుంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 94% నుంచి 97.5%, టైర్ 3లో 91 నుంచి 95.5, టైర్ 4లో 88% నుంచి 93% రేంజ్లో మీకు వచ్చి ఉంటే ఈ 2026కి మీకు ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీ దగ్గరికి వస్తే టైర్ 1లో అడ్మిషన్ ఈసీఈ రావాలి అనుకుంటే 85% నుంచి 92%, టైర్ 2లో 75 నుంచి 88%, టైర్ 3లో 65 నుంచి 82%, టైర్ 4లో 55% నుంచి 75% రేంజ్లో ఉంటే ఈ టైర్స్ వైజు ఈ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మీరు రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఈ చెప్పిన విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ రేంజ్లో రీచ్ అయి ఉంటే మీకు ఈసీఈ సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు 2026కి. మీకు ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు టైర్ 4లో ఉన్నారనుకోండి 92, 95 అని జనరల్ కేటగిరీ, మీకు ఏప్రిల్ అనేటువంటిది ఆపర్చునిటీ ఉంది కాబట్టి మోర్ పర్సెంటేజ్ రావడానికి ట్రై చేసుకొని టైర్ 3 నుంచి టైర్ 2కి, టైర్ 2 నుంచి టైర్ 1కి ఇలా టైర్ 4 ఉన్న పర్సెంటేజ్ని మీరు ఎన్హాన్స్ చేసుకొని టాప్ టైర్లో అడ్మిషన్ రావడానికి మ్యాక్సిమం ట్రై చేసి రీచ్ అవ్వడానికి చూడండి. సో ఓవరాల్గా ఎన్ఐటీస్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది రావడానికి 2025 ట్రెండ్ ఫాలో అయిపోయి క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగాయి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకున్నాము. ఇది 2026
జనవరి ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఈ 2026లో ఎలా ఉండవచ్చు సేఫ్ స్కోర్ అనేటువంటిది కేటగిరీ వైజ్ పర్సెంటేజ్లే కన్వర్ట్ చేసి క్లియర్గా మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో వీటిలో ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. అలాగే మీకు జనవరి సెషన్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ని కామెంట్లో తెలియచేయండి. ఆ పర్సెంటేజ్ అనేటువంటిది మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ జూనియర్స్కి అలాగే ఎవరైతే జేఈ మెయిన్స్ అనేటువంటి ట్రాక్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.